తర్వాత మీ కలశానికి పసుపు కుంకుమ పువ్వు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంటే రుద్రస్య మాతృత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాతృనాథ కుక్షేతి సాగర సర్వే సప్తద్వీపాల సుందర. చక్కెర వేసిన తర్వాత ఇగో వరదో భవ సుభగో భవ సుప్రసన్నో భవ స్థిరారాసనం కురు తీయండి. ఆ పువ్వు తీసుకొని అక్కడ గణపతి మీద వాళ్ళ బిల్ల మీకు ఇచ్చినటువంటి లక్ష్మి ప్రతిభ ఉంది కదా అమ్మవారి తల్లి మీ మీద అనుకోండి. ఓం ఆపోష్టమయ భూస్థాన భోగే దయాదన మహేరణ చక్షుజయవస్తమనరస్య భాగేదే ఇక మీరు మాదర తస్మాదరంగ నాగో దస్త్రక్షమాయ జనద ఆపోజన హితాజన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాలయం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష వేసి కలుషం పువ్వుతోటి ఇలా 2 సార్లు నీళ్ళండి. కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా కావేరి జలేశ్వరి పండితులు. ఆ తర్వాత పసుపు కుంకుమ పువ్వు పసుపు వేడి కుంకుమ పెట్టండి. ఆ తర్వాత పుష్పం ఓం గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపస్రం గణపతి పూజమావాయామి శుద్ధలక్షణానుసారం స్నానాంతరం శుద్ధాచమాన్యం సమర్పయామి పుష్పై పూజయామి. ధూమకేతువేమ నానావిధ పరిమళ పుష్పాంజలి సమర్పయామి. అక్కడ గణపతికి ఒక పండు ఉంటే పండు పెట్టాలి, లేకపోతే చక్కెర పెట్టుకోండి. నివేదనం సమర్పయాలి. ఆ పండు మీద నీళ్ళు వెళ్ళండి. ఆ పిల్లరా మళ్ళీ కొన్ని అక్షంతలు చేత పట్టుకోండి. అనండి మక్కల దొండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని మంచి ఆత్మ నమస్కారం సమర్పయాలి. తర్వాత ఒక పుష్పం 2 సార్లు సంస్కృతం మాత్రం గౌరవం మీద వాడి బట్టి పెట్టాలండి. జాతవేదో జాతవేదో లక్ష్మీ మనవగామలే యస్యాం హిరణ్య విందేయం గ్రామంలో అక్షతలు వేయచ్చు, తప్పులేదు. లేదు వాళ్ళు యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజా ప్రజాత్ ఆయుష్యమగ్రం ముఖమచ్చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ ఇది యజ్ఞోపవీతం ధారయావే. పసుపు కుంకుమ పువ్వు గౌరవ పెట్టండి. పసుపు కుంకుమ పువ్వు. ఓం ఆయనీదే పరాయణే పుష్పయ పూజయామే. ఒక 2 పువ్వులు పెట్టండి, 2-3. ఓం మహాగౌరీ నమః. ఓం నానావిధ పరిమళ పుష్పాంజలిం సమర్పయామే. శ్రీమన్మహాదేవాయ. అమ్మవారికి మన శర్కర నైవేద్యం వేయండి. శర్కర నైవేద్యం ఒకసారికి ఇట్లా నీళ్ళు చల్లండి. ఆ శర్కర దగ్గర కొంచెం నీళ్ళు చల్లండి. ఓం భూర్భువస్రాగోం తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతి. తర్వాత మళ్ళీ కొన్ని అక్షంత చీర పట్టుకోండి. అందరికి వినపడుతున్నామా? లాస్ట్ వారికి వినపడుతుందా? అనండి సర్వమంగళ చిరుస్తులు పెట్టుకోండి. గౌరవం తీసుకొని పెట్టుకోండి. తీసుకోండి. మీకు ఇచ్చినటువంటి బిల్ల ఉన్నది, లక్ష్మీ బిల్ల. ఆ బిల్లం పైన అక్షంతలు వేయండి. 2 అక్షంతలు మాత్రమే వేయండి. త్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావ. 2 చుక్కలు పడతా నీళ్ళ పుష్పంతో చిలకరించండి, చల్లండి.
ఇక్కడనే ఉన్నా దొరుకుతుంది చూసినా అయిపోతుంది. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచియై నమః. ఓం స్వాహాయై నమః. ఓం శుభ శుభాయై